హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా క్యాప్సికమ్, ఆనియన్ అలాగే పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం, తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, ధనియా పౌడర్ అలాగే కసూరి మేతి పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టి అందులోకి నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగిన తర్వాత పన్నీర్ ముక్కలను మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలని మనము అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని మనం సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 10 నిమిషాల పాటు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.